హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. మనకి నిన్న వచ్చిన పేపర్ స్టేట్మెంట్లో యువతకు భరోసా అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉందో ఈ బాడీ మనకి అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకే వేదిక కిందకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మనకి ఎంతో శుభవార్త నిరుద్యోగులకును రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రజలకు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. మనం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కామన్ ఎలిజిబుల్ టెస్ట్ అంటే ఈ ఏజెన్సీ అనేది ఒక కామన్ ఎలిజిబుల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఈజ్ ప్రపోజ్డ్ ఏజెన్సీ బై నరేంద్ర మోదీ గవర్నమెంట్ డిసైడెడ్ టు టేక్ ఏ సింగిల్ కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మనకి ఏదైతే ఏజెన్సీ ఉంటుందో అన్ని ఎగ్జామ్స్కి మనకి సింగిల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఈ బాడీని మనకి ఆర్గనైజేషన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. దీన్నే మనం కామన్ ఎలిజిబుల్ టెస్ట్ అని కూడా అంటాము. ఈ టెస్ట్ కిందికి మనకి ప్రజెంట్ అయితే గ్రూప్ బి, సి పోస్టులు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏజెన్సీ ప్రజెంట్ మనకి మెయిన్లీ ఒక 3 ఏజెన్సీస్ అయితే ఇందులో కండక్ట్ చేయడానికి టైఅప్ అయ్యాము. ఆ బాడీస్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ బ్యాంకింగ్. ఈ 3 బాడీస్ అయితే మనకి ఈ ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీతో లింకప్ అయ్యాయి. ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి రిమైనింగ్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక 20 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇంక్లూడ్ అవుతాయి. ఆస్పిరెంట్స్ హ్యావ్ టు గివ్ ఓన్లీ సింగిల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జామ్. అంటే ఈ ఏజెన్సీస్ ముఖ్య గమనిక ఏంటిదంటే మనకి ఈ 3 బాడీస్ సంబంధించిన ఎగ్జామ్స్ రైల్వే ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఎస్ఎస్సి వీరు ఇచ్చే నోటిఫికేషన్లో మనం ప్రిలిమ్స్, మెయిన్స్ 2-3 టైమ్స్ రాయాల్సిన అవసరం లేకుండా ఒకటే సింగిల్ ఎగ్జామ్స్తోని మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఒక గుడ్ న్యూస్ ఫర్ స్టూడెంట్ హూ బిలాంగ్స్ టు రిమోట్ లొకేషన్ ఆఫ్ కంట్రీ. రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రజలకి మరియు స్టూడెంట్స్కి చాలా గుడ్ న్యూస్. దేర్ విల్ బి అట్లీస్ట్ 1 or more దెన్ సెంటర్స్ ఇన్ డిస్ట్రిక్ట్ డిపెండింగ్ అపాన్ ద స్టూడెంట్స్. అంటే మనకి రిమోట్ లొకేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఎగ్జామ్ అప్లై చేయాలంటే మనకి ఒక బ్యాంకింగ్ అప్లై చేయాలంటే 800 నుంచి 1000 పైనే అవుతుంది. అలాగే ఒక ఎగ్జామ్ నాన్ లోకల్ వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలంటే మనకి మినిమం ఒక 500 నుంచి 1000. అంటే మనకు ఒక ఎగ్జామ్ ఒక 2000 వరకు ఖర్చు అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మన ఎన్ఆర్ఏ ఏజెన్సీ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకటే కామన్ ఎంట్రన్స్ ఫీజు ఒకసారి కట్టడం జరుగుతుంది. అలాగే మనకి లోకల్ డిస్టిక్లో ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. యాజ్ we are aware there will be a single preliminary examination for group B and C. మనకి వచ్చిన ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఈ స్కోర్ మనకి 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఏజెన్సీ విల్ యూజ్ ది స్కోర్ ఫర్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్. అంటే కొన్ని ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే మనకి ఈ స్కోర్ని వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ కింద కన్సిడర్ చేస్తారు. మరికొన్ని ఏజెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మెడికల్ ప్రాసెస్ అండ్ వితౌట్ ఎనీ సెకండ్ లెవెల్ టెస్ట్. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ నెక్స్ట్ ఫర్దర్గా సెకండ్ లెవెల్ మెయిన్స్ పెట్టకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి కూడా అగ్రిమెంట్ అయ్యాయి. కొన్ని మాత్రం దీన్ని ప్రిలిమినరీస్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ ఫర్ దిస్ ఎగ్జామ్స్ అంటే ఏజ్ లిమిట్ అంటే మన నోటిఫికేషన్ ఉన్న స్టాండర్డ్ ప్రకారమే ఏజ్ లిమిట్ ఉంటుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా సేమ్ పాత నోటిఫికేషన్ ప్రకారమే ఉంటుంది. అంటే మనకి ఎటువంటి మార్పు లేదు. ఏది మనకి ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్లో మన దీనికి 3 లెవెల్స్గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 10th, ఇంటర్ ఆర్ అండర్ గ్రాడ్యుయేటెడ్. మెయిన్ పాయింట్స్ ఎన్ఆర్ఏ
ఎన్ఆర్ఏలో మెయిన్ పాయింట్స్ ఏమనగా మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది సింగిల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అది మనకి దట్ విల్ బి హెల్ప్ ఫర్ ఆల్ ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ పోస్ట్ ఇవన్నిటికీ కామన్గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎన్ఆర్ఏ విల్ బి అటానమస్ బాడీ టు కండక్ట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్. క్యాండిడేట్ నీడ్ టు పే వన్ టైం ఫీ, అంటే క్యాండిడేట్ అనేది మనకి ఒకసారి ఫీ పే చేయడం జరుగుతుంది. అన్నిటికి కలిపి ఎంతో ఆర్థిక భారం పడే ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది ఈ అంశం. దెర్ విల్ బి వన్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఫర్ సింగిల్ ఎగ్జామ్ విల్ బి సేవ్ మనీ యాజ్ వెల్ యాజ్ టైం. మనకి చాలా సమయం మిగులుతుంది, అలాగే మనకి ఆర్థిక భారం పడకుండా ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్ఆర్ఏ విల్ బి కండక్ట్ కామన్ ఎలిజిబుల్ టెస్ట్ ఎగ్జామ్. ఈ ఎన్ఆర్ఏ అనేది ఈ కామన్ ఎలిజిబుల్ టెస్ట్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. కామన్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ స్కోర్ అనేది మనకి 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ 2 additional chances టు ఇంప్రూవ్ దిస్ స్కోర్. అంటే మనకి ఇయర్లీ 2 times ఈ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకి 2 సార్లు రాసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఏదైతే ఎక్కువ టాప్ స్కోర్ వస్తుందో దాని ప్రకారం మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి డిస్టిక్లో మనకి ఒక సెంటర్ ఉంటుంది. దేర్ విల్ బి ఏ సపరేట్ సెట్ ఫర్ గ్రాడ్యుయేటెడ్ హయ్యర్ సెకండరీ అండ్ సెకండరీ లెవెల్. అంటే మనకి 3 partsగా డివైడ్ చేయడం జరుగుతుంది. 10th, ఇంటర్, డిగ్రీ ఏ స్టాండర్డ్కి ఆ స్టాండర్డ్ ప్రకారం ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దేర్ విల్ బి సపరేట్ సిలబస్, అంటే సిలబస్ మనకి క్వాలిఫికేషన్ ప్రకారం సిలబస్ కూడా సపరేట్గా ఉంటుంది. యాజ్ పర్ పిఐబి ద స్కోర్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కెన్ బి యూటిలైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. అంటే ఈ స్కోర్ మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైనా మనకి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా మనకి బెనిఫిట్స్ ఆఫ్ ఎన్ఆర్ఏ ఏమంటే మనకి కామన్ రిజిస్ట్రేషన్ ఒకటి, సింగిల్ పేమెంట్, కామన్ సిలబస్, మనకి ఓన్ డిస్టిక్ సెంటర్ లొకేషన్, స్పాట్ రిజల్ట్, నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ టైం పీరియడ్ని డిక్రీజ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. హైలీ సెక్యూర్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్.